ఫ్రెండ్స్ నేను యాక్చువల్‌గా ఇందాక వీడియోలో ఎల్ఐసీ గురించి చెప్పా కదా! దాంతో పాటు అపోలో హాస్పిటల్స్ గురించి కూడా చెప్దాం అనుకుంటే వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల 3 మినిట్స్ దాటిపోవడం వల్ల నేను తీసేసాను. సో, యాక్చువల్‌గా చూడండి అపోలో హాస్పిటల్స్ అనేది చాలా ట్రెండ్ లైన్ కూడా బాగా ఆహ్, ఫార్మ్ మంచిగా ఫార్మ్ చేస్తూ వస్తుంది. దీన్ని నేనేం చేద్దాం అనుకున్నానంటే యాక్చువల్‌గా ఈ ట్రెండ్ లైన్ కూడా ఫాలో అవుతుంది కదా! అని చెప్పి నేను వెయిట్ చేశాను. కానీ నిన్న తీసుకుందాం అనుకుంటే 28 జనవరి రోజు ఒక స్టాక్ అనేది ఒకేసారి పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ ఇవ్వటం వల్ల నాకు ఇక్కడ ట్రేడింగ్ తీసుకుందాం అనేసరికి ఇంకా ఈ లెవెల్ దగ్గర నాకు యాక్చువల్‌గా 6820 లెవెల్ అనేది నాకు నచ్చింది. అక్కడే ఆర్డర్ కూడా అంటే వెంటనే పెట్టేసేవాడిని కాదు ఆర్డర్ కూడా. ఆ క్యాండిల్ అనేది ఇంకా కిందకొచ్చి అక్కడి నుంచి కొంచెం పైకెళ్తుంటే మళ్ళీ ఆ 6820 అనే దగ్గర టచ్ అవ్వచ్చు. లేకపోతే రూ. 5 ఒక దాంట్లో మార్జిన్ దాంట్లో అలా పెట్టి 6825 దగ్గర పెట్టేవాడిని. కానీ హ్యూజ్ ఒకేసారి ఇంకా స్టాక్ అనేది ఒకేసారి ఇంకా బ్యాక్ రాకుండా ఒకేసారి ర్యాలీ ఇచ్చేసింది. దానివల్ల నేనింకా స్టాక్ అనేది తీసుకుందాం అనుకోలేదు. వెంటనే ఈరోజు నేను వెయిట్ చేద్దాం అనుకున్నాను. చూడండి ఈరోజు 29థ్ రోజున ఒకేసారి స్టాక్ అనేది ఈ బడ్జెట్ వల్ల ఒకేసారి డౌన్ డౌన్ ట్రెండ్ వచ్చేసింది. డౌన్‌ఫాల్ అయింది. యాక్చువల్‌గా నేను తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చిందని చెప్పి. కానీ లాస్ట్ ఎప్పుడైతే 2:30 నుంచి 3:30 సెషన్ ఉండిద్దో నేనెప్పుడు ఇది తీసుకోవడానికి ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఆ 2:30-3:30 మధ్యలో ఉన్న ఏవైతే ఉంటాయి క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి అన్నీ ఫేక్ ద్వారా ఫార్మ్ అవుతా ఉంటాయి. అంటే నెక్స్ట్ రోజు ఆహ్, ఈరోజు ఎవరైతే ఎంటర్ అవుతారో నెక్స్ట్ రోజు వాళ్ళని ట్రాప్ చేసేస్తారు. అందుకే నేను ఇక్కడ క్యాండిల్ కూడా ఇక్కడ పైన క్లోజ్ అయినా కూడా నేను ఎంట్రీ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఈవెన్ దో ఇక్కడ క్యాండిల్ అనేది మీకు ఇంకా పైకి ఎళ్ళినా కూడా రేపు చెప్పలేము. మనకి గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. లేకపోతే ఒకేసారి ఈరోజు పడే 29థ్ ఈరోజు పడినట్టు ఇంకా కిందకి పడిపోవచ్చు. అందుకే నేను రేపు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పటికి కొంచెం వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ పైకి అప్ ట్రెండ్ వెళ్తుందంటేనే నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. లేదంటే నేను అపోలో హాస్పిటల్స్‌ని ప్రిఫర్ చేయను. ఇంకోటేంటంటే దగ్గరలో ఈటి రిజల్ట్స్ కూడా ఉన్నవి. ఈ రిజల్ట్స్ కూడా ఉండడం వల్ల కొంచెం స్టాక్ అనేది వాలటాలిటీగా మూవ్ అవుతా ఉంటుంది ఈ కొన్ని డేస్. ఈ టై ఒక రిజల్ట్స్ వచ్చే వరకు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చే ముందే ఒకవేళ మీకు సంథింగ్ టార్గెట్ ఒక రూ. 100 కానీ, రూ. 200 కానీ ఒకవేళ మంచి ట్రేడ్‌లో వస్తే నేను తీసుకోవడానికుంటే రిజల్ట్స్ వచ్చే ముందే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గానీ మీరు ఎగ్జిట్ అయ్యారా? ఒకవేళ పాజిటివిటీ